ప్రభువారు కూడా మొట్టమొదటిగా చేసిన సూచక క్రియ గలిలయలోని కానా వివాహంలో జరిగిందండి. చెప్పకనే ఆయన చెప్పాడు, వివాహం అనేది ఘనమైనది అని. నీటిని ద్రాక్షరసంగా మార్చాడు ఆయన. అయితే వివాహాన్ని బట్టి కుటుంబ వ్యవస్థ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కుటుంబం అనేది దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనది. అందుకే అపవాది కుటుంబాలుగా పాడు చేస్తూ ఉన్నాడు, కుటుంబాలని దేవునికి దూరపరుస్తూ ఉన్నాడు. ఈ వివాహం ద్వారా ఎంతో మందిని దేవుని చిత్తంలో లేని వారి వైపు మిస్గైడ్ చేస్తూ ఉన్నాడు. దానివలన చాలామంది జీవితాలని కోల్పోతూ ఉన్నారు. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే ఆదాముకు సాటి అయిన సహకారి లేదంట. అందువలన దేవుడు హవ్వను ఆయన పక్కటెముక నుండి సృష్టించాడు.